నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఇద్దరి మధ్య వైరం సంభవించిందంటే అందుకు వారిలో ఒక్కరే కారణం కావచ్చు. కానీ అది దీర్ఘకాలం కొనసాగిందంటే దానికి ఇద్దరూ బాధ్యులే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 28 గురువారం. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం తెల్లవారుజామున 3:38, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:31. తిథి త్రయోదశి, శుక్రవారం ఉదయం 8:40 వరకు. నక్షత్రం చిత్త, ఉదయం 7:29 వరకు, తదుపరి స్వాతి. కరణము గరిజ, రాత్రి 7:32 వరకు, తదుపరి వనిజ. ఉదయం 8:40 వరకు, తదుపరి విష్టి. యోగము సౌభాగ్యము, మధ్యాహ్నం 3:57 వరకు, తదుపరి శోభనము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:27 నుండి 2:50 వరకు. యమగండం ఉదయం 6:32 నుండి 7:55 వరకు. గుళిక కాలం ఉదయం 9:18 నుండి 10:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుండి 10:57 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:38 నుండి 3:23 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 1:49 నుండి 3:36 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు: రాత్రి 12:30 నుండి 2:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:32 నుండి 12:26 వరకు. నవంబర్ 28 గురువారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి, శుక్రవారం ఉదయం 8:40 వరకు ఉంది. అంటే త్రయోదశి తిథి ఈ రోజంతా ఉంటుంది. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనదే. కానీ ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి తిథి ఉన్న రోజులో శుభకార్యాలు చేయరు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో, చంద్రుడు తులారాశిలో ఉంటారు. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. ఏకాదశి తిథికి అధిపతి దేవతామూర్తి శ్రీ మహావిష్ణువు. ఈరోజు ప్రశ్న: పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు ప్రయాణం సాగుతుండగా దేవేంద్రుడు ఒక దివ్య రథం పంపిస్తాడు. ఆయనని నేరుగా ఎక్కడికి తీసుకొని వెళుతుంది? ఇంద్రప్రస్థానం, ఇంద్రభవనం, ఇంద్రపురి, దేవేంద్రలోకం. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వృషభ రాశి,
విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. మిథున రాశి ఆకస్మిక ప్రయాణాలు, కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. కర్కాటక రాశి ఆస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. సింహ రాశి గొడవల నుంచి బయటపడతారు. కన్య రాశి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలుగుతుంది. తులారాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు నిదానిస్తాయి. వృశ్చిక రాశి కొత్త కాంట్రాక్టులు పొందుతారు. ధనుస్సు రాశి బంధువులు, స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మకర రాశి చిరకాల స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కుంభరాశి ప్రముఖులతో పరిచయాలు, ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. మీనరాశి విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.